జీవం కలిగిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అద్వితీయ మహోన్నతమైనటువంటి కృపను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువారికి అర్పిస్తూ ఉన్నాను. వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క తలంపు ఆలోచన బట్టి మీ ముందుకు మరో అద్భుతమైన ఈ సమయాన్ని ప్రభువు నాకు దయచేసి ఉండగా, ఇత్రోను గూర్చి కొన్ని అద్భుతమైన శ్రేష్టమైనటువంటి ధ్యానాన్ని ఈరోజు మనము ఈ యొక్క 23వ తారీఖు 2025 సంవత్సరం 12వ నెల దాదాపుగా చివరి వారంలోకి మనము వచ్చి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఇత్రో యొక్క ఆ యొక్క క్యారెక్టర్, ఇత్రో అనేటువంటి ఆ పేరు మనకి పరిశుద్ధ గ్రంథం, పాత నిబంధన గ్రంథం, నిర్గమాకాండము 3వ అధ్యాయం నుంచి మనకి ప్రియ దేవుని బిడ్డలారా ఇత్రోను గూర్చిన శ్రేష్టమైనటువంటి ఆయన జీవించే ఆ జీవితము మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఈ యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేటప్పుడు ఇత్రో ఒక అన్యుడిగా లోకంలో ఉన్నటువంటి ఒక యాజకుడిగా ఉన్నటువంటి ఆ టెంపుల్స్లో చేసినటువంటి వ్యక్తిగా హిస్టరీ అనేటువంటిది తెలియపరుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఇత్రో ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి సలహాలు, ఆయనకున్నటువంటి మంచి ఆ లోబడే తత్వాన్ని ఈరోజు మనము ఆయన ఏం చేశాడు, ఎలాంటి సమర్పణ కలిగి, ఎంత అద్భుతమైనటువంటి లేఖనాలలో దాగి ఉన్నటువంటి చాలా అద్భుతమైనటువంటి వివరణ ఈరోజు విందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇత్రో అనేటువంటి ఈ యొక్క ఆరిజిన్, ఈ పదము హీబ్రూ పదం నుంచి మనకి అది వచ్చి ఉన్నది. అయితే దీని యొక్క అర్థము ఈ జిత్రో లేక ఇత్రో, ఈ పదము ఎక్సలెన్స్, లేకపోతే మరో అర్థము అబాండెన్స్ అనేటువంటిది, శ్రేష్టత, సమర్థత అనేటువంటిది వివరణ ఇస్తూ ఉన్నది. నిజంగా ఒక అన్యుడిగా బయట ఉన్నటువంటి యాజకత్వాన్ని, ప్రీస్ట్గా, ఒక టెంపుల్లో ఒక ప్రీస్ట్గా ఒక యాజకత్వాన్ని చేస్తున్నటువంటి ఇత్రో ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క యెహోవా దేవునికి ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన గూర్చినటువంటి శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ధ్యానిస్తున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఆయన క్రియలను ఈరోజు ధ్యానించగా మన జీవితాల్లో మనం ఎలా ఉన్నామో, దేవుని బిడ్డలుగా మార్చబడి దేవునితో నడుస్తూ ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉన్నప్పటికీ దేవుని మాటను ఏ విధంగా సంఘములో ఎటువంటి మనము ఆలోచనలను మన ధోరణి ఉన్నదో ఇత్రోను బట్టి మనము కంపేర్ చేసుకున్నట్లయితే, మొదటగా ఇత్రో తను చాలా రెస్పాన్సిబిలిటీ క్యారెక్టర్ అండి. మోషే జీవితంలో మోషే గారికి మామగా ఇత్రో యొక్క కుమార్తె అయినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఇత్రో యొక్క సిప్పోరాను వివాహము చేసుకున్నాడు మోషే. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క దేవుని పర్వతము పైన, ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క హోరేబు అనే పర్వతం పైన దేవుడు దర్శించాడు మోషేను. పొద కాలిపోతున్నట్లుగా దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండగా అది కాలట్లేదనేటువంటి అద్భుతమైనటువంటి ఆ వృత్తాంతం అంతా మనకు తెలుసు. ఆ అగ్నిలో అద్భుతమైనటువంటి ఆ యొక్క దృశ్యము మోషే చూస్తూ ఉన్నాడు. అయితే ఇది జరిగిన తరువాత ప్రభువు ఐగుప్తుకు వెళ్ళమని చెప్తూ ఉన్నటువంటి మాట, ఈ మాటను తిరిగి తన మామకు చెప్పాలి. ఎందుకంటే తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కనుక ఈ యొక్క చాలా పెద్ద పోరాటము ఫరోతో ఉన్నది కనుక తన భార్యను తీసుకెళ్ళేది మొదట. కానీ ఇతను తన అన్న అయినటువంటి అహరోనును కలిసి వెళ్ళినట్లుగా లేఖనాలు చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ చూడండి, ఇత్రో క్యారెక్టర్ నేటి దినాల్లో చాలామంది లేఖనాల్లో ఉన్న మామలు కూడా బిడ్డనిచ్చినటువంటి ఆ యొక్క అల్లుడికి చాలా ఎక్కువగా, అంటే ప్రేమను బట్టి ఎక్కడికి వెళ్ళనివ్వరు.
కానీ ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, భౌతికమైన పరిస్థితుల్లో నా కుమార్తె జీవితం ఏమవుతుందో, ఈ మోషే ఇంతకాలము ఈ గొర్రెలు కాసి ఒకవేళ బోరు కొట్టిందా, దేవుడు పేరు చెప్పి ఇలా వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోయి తిరిగి వస్తాడా రాడా అనేటువంటి అసలు ఏ విధమైనటువంటి అడ్రస్ అనేటువంటిది లేదు. తిరిగి వస్తాడా రాదా అనేటువంటి సందేహము ఆడబిడ్డల తండ్రికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నేటి దినాల్లో ఆ రిపోర్ట్స్, ఆ న్యూస్ కూడా చూస్తున్నప్పుడు వివాహమైన తరువాత చాలామంది ఎన్నో దేశాలనే పేర్లు చెప్పి వెళ్ళిపోయి తిరిగి రానివారు ఉన్నారు. చాలామంది అసలు వారి యొక్క ఆచూకీ లేదు. కానీ ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. 4వ అధ్యాయము 18వ వచనము. 4వ అధ్యాయము బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 4 వెర్స్ 18. 4వ అధ్యాయము 18వ వచనంలో, అటు తరువాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన యొడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా. చూశారండి, సెలవైన యొడల అంటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, ఫోర్స్ చేయట్లేదు కానీ రిక్వెస్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, చేస్తే డౌన్ లైన్లో ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో నేను. చూడండి, ఇతను కూడా తన ప్రజలు, దేవుని పిల్లలు, దేవుని పని. చాలా అద్భుతం అండి ఈ మాట. అసలు ఎంత బాగా అంటున్నాడంటే, సెలవైన యొడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 40 సంవత్సరాలు కూడా మోషేను స్టడీ చేశాడు. మోషే ఎంత నిజంగా సాత్వికుడో. యేసు ప్రభువారు, మోషే ఇద్దరు మాత్రమే లేఖనాల్లో సాత్వికుడనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ పదానికి రియల్ మీనింగ్ అనేటువంటిది వారు చూపించారు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఈ 40 సంవత్సరాలు మోషే తన ప్రవర్తన ఇత్రో చూస్తూ ఉన్నాడు కాబట్టి నిజంగా చెప్పిన వెంటనే మోషేను ఎక్కడా కూడా సందేహించకుండా, మోషే పట్ల ఏ విధమైనటువంటి మరి ఇంకెవరికైనా ఇది నిజమా ఏంటా పరిస్థితి ఎక్కడ కూడా కనుక్కోకుండా నమ్మి ఓకే అని. చూడండి ఎంత అద్భుతమైన మాట దేవుని బిడ్డలారా. క్షేమముగా వెళ్ళుమని క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు. యూ కెన్ గో సేఫ్లీ ఆన్ యువర్ జర్నీ. ఎంత అద్భుతమైన మామ. అయితే ఇక్కడ చూడండి, 4వ అధ్యాయము అయిపోయింది ఇత్రో. మరలా 18వ అధ్యాయంలో మనకి ఇత్రో మరలా ఎంటర్ అవుతాడు దేవుని బిడ్డలారా. ఈ ఇత్రో ఎంత అద్భుతమైన పరిచర్య. నిజంగా ఇతను మనము ధ్యానించాలి. ఎంత నిజంగా ఒక సున్నతి పొందకపోయినా, నిజమైనటువంటి ఆ యొక్క బలిపీఠము అనుభవం లేకపోయినా, ఇతను ఇక్కడ ఈ 18వ అధ్యాయంలో దేవుని పరిచర్యలో సలహాలు ఇచ్చేటువంటి వానిగా ఉన్నాడు. ఎందుకయ్యా, ఉదయం నుంచి సాయంత్రం వరకు నీవు కూర్చొని ఇశ్రాయేలు నిల్చొని ఆ యొక్క సమయము ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు అని 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని, దైవ జ్ఞానం కలిగిన వారిని, దైవ భక్తి కలిగిన వారిని, సామర్థ్యత కలిగిన వారిని నువ్వు ఎన్నుకో, నియమించి వారికి ఈ పనిని నియమించిన తరువాత క్లిష్టమైనటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ ఏదైతే తీర్పు ఉంటుందో అటువంటి మాత్రం నీ దగ్గరికి వస్తాయి అని ఆ సలహాను ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు తీసుకో అని చెప్పిన తరువాత ఈ దేవుని సన్నిధిలో అది ఎప్పుడైతే మోషేకు చెప్తూ ఉన్నాడు, మోషే నువ్వు వెళ్ళి అది నీ దేవుని సన్నిధిలో విచారణ చెయ్యు. ఆ చెప్పిన సలహా దేవుని బిడ్డలారా, దేవుడు ఇవ్వలేడు ఆ సలహా. ఇత్రోకి ఎలా వచ్చింది ఆ తలంపు? ఎంత మంచి శ్రేష్టమైన ఆలోచన. పరిచర్యకి ఏదో ఆ యొక్క అన్ని లక్షల ఇశ్రాయేలీల్ని దురుద్దేశంతోనో, దేవుని బిడ్డలారా అక్కడ మనకు కనిపిస్తారు కదా, సంఖ్యాకాండము 24-25 అధ్యాయంలో దేవుని మాట చెప్పమని చెప్తున్నటువంటి బిలాము బాలాకుకి కలిసిపోయాడు.
దేవుని పిలుపును అందుకున్నటువంటి దైవజనుడే లోకానుసారమైనటువంటి ప్రవర్తన. కానీ ఇక్కడ ఈ యాజకత్వము ఎంత శ్రేష్టమైనటువంటిది చూడండి. ఒక అన్యుడైనప్పటికీ దేవుని పరిచర్యలో తలదూర్చుకుంటున్నాడు. మంచి శ్రేష్టమైనటువంటి సాలిడ్ థాట్‌ని ఇవ్వగలిగాడు. తరువాత ఇతను ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి చూడండి బలిపీఠాన్ని కట్టాడక్కడ. దేవుని బిడ్డలారా 10వ వచనం. ఈ యొక్క నిర్గమకాండం 18 అధ్యాయం అంతా మీరు చదవండి. ఆ యొక్క 18వ వచనం. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. దేవుని బిడ్డలారా క్షమించండి. 12వ వచనం. మరియు మోషే మామ అయిన యిత్రో ఒక దహన బలులను దేవుని కర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయించు వచ్చిరి. ఒక అన్యుడు దేవునికి బలిపీఠం అనక, బలి అనగా నేటి కొత్త నిబంధన మీనింగ్ ప్రార్థన. బలిపీఠం అనగా ప్రార్థన. ప్రార్థన అన్యులు చేయగలుగుతూ ఉన్నారండి. బలిపీఠాలు అన్యులు కట్టగలుగుతూ ఉన్నారండి. బలిపీఠం కట్టలేకపోయాడు ఆదాము. బలిపీఠం కట్టలేకపోయాడు లోతు. బలిపీఠము కట్టలేకపోయాడు ఏసావు. బలిపీఠము కట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దేవుని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఒక అన్యుడు బలిపీఠం కట్టేటువంటి అనుభవం దేవుని పిల్లలతో కలిసి ఆ బలిపీఠము అనగా దేవుని బిడ్డలారా దేవుని యొక్క పరిచర్యకు మంచి ఆలోచనలు, సలహాలు ఆయన ఇచ్చేటువంటి ఆ విధానము చూడండి. మరలా అదే అధ్యాయము 9వ వచనము, 18 అధ్యాయము నిర్గమకాండం 9వ వచనంలో యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. ఒక అన్యుడైనప్పటికీ నేటి దినాల్లో మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క చాలామంది ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి ప్రభువుకి విరుద్ధంగా, పరిచర్యకి విరుద్ధంగా ఉన్నటువంటి మతోన్మాదులు, ఆ బ్యాచ్కి ఇంకొక బ్యాచ్కి దేవుని బట్టి వాళ్ళు ఏమైపోతూ ఉన్నారు, యేసయ్యను సిలువ వేసే ఆ సమయంలో ఈ యొక్క హేరోదికి తన మామ దేవుని బిడ్డలారా అక్కడ ఈ సువార్తల్లో కయప్ప, అగ్రిప్ప, క్షమించండి, కయప్ప, హేరోదు ఇక్కడ ఈ రాత్రిపూట ప్రభువుకి తీర్పు తీర్చేటువంటి ఆ యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వారికి ఎప్పటి నుంచో మాటలు లేవు, వారు ఒకరికొకరు విరోధులు. కానీ ప్రభువుని సిలువేసే సమయం వచ్చేసరికి ప్రభువుని చంపటం కొరకు శత్రువులుగా ఉన్నటువంటి వీరు, విరోధులుగా ఉన్నటువంటి వీరు ప్రభువు నిమిత్తము హత్య చేయటానికి, చంపటానికి, నేరాలు మోపటానికి ఈ కేటుగాళ్ళు, ఈ కిరాతకులు ఒకటైపోతూ ఉన్నారు. ఇక్కడ నా ప్రియమైనటువంటి ఐగుప్తీయులు, నా ప్రియమైనటువంటి వారు కూడా మరి అన్యులే, వీరు కూడా అన్యులే. అన్యులంటే ఎవరైనా అన్యులే. ప్రభువుని మొదటి యోహానులో మనం చూస్తాం. యోహాను పత్రిక మొత్తం మనం చదివితే దేవుణ్ణి, తండ్రిని, కుమారుణ్ణి అంగీకరించని ప్రతి వారిని మీరు శుభమని చెప్పొద్దు, వారిని మీ ఎంట చేర్చుకోవద్దని అంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క బ్యాచ్, ఈ అన్యుల బ్యాచ్ గూర్చి సంతోషించాడు. యెహోవా పక్షాన మాట్లాడగలుగుతూ ఉన్నాడు. నేటి పరిస్థితులు మనం చూడగలమండి. నేటి సందర్భాల్లో మనం ఎక్కడైనా ఇటువంటి వ్యక్తులను, మతోన్మాదులను గూర్చి మనం వినగలమా? కానీ యిత్రో నిజంగా యెహోవా చేసినటువంటి అద్భుతాన్ని బట్టి సంతోషించాడు. చాలా అద్భుతమైన మాట. దేవుడు యెహోవాను, యెహోవా స్తుతింపబడునుగాక, స్తుతింపబడునుగాక. దేవుడి సంగమా నిజంగా చాలా అద్భుతమైనటువంటి సలహాలు ఇస్తూ ఉన్నాడు పరిచర్యకి. బలిపీఠం అనగా ప్రార్థన కట్టి అనుభవంలోకి వచ్చాడు. ఎక్కడో దేవతలకు, ఎక్కడో గుడిలో చేసేటువంటి ఈ వ్యక్తి జీవం కలిగిన ప్రభు పరిచర్యలో, సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క పరిచర్యలోకి ఒక
యాజకుడుగా ఉన్నటువంటి మిద్యానీయుడు సైన్యములకు అధిపతియగు దేవుడు ఆ యొక్క పర్వతము పైన ప్రభువు ఉన్నటువంటి ఆ పరిచర్యలో ఇశ్రాయేలీయులు కొనసాగుతుండగా ఆ మేఘము నడిపిస్తున్నటువంటి మార్గములోకి తన ఇద్దరు మనవళ్ళతో తన కుమార్తెను ఒక వర్తమానం కూడా ఈ 18 అధ్యాయాలు పంపిస్తాడు ముందు. వారు ఎంతో సంతోషంగా ఒకరికొకరు సమాధానంగా కౌగిలించుకున్నారండి. ఎక్కడ కూడా ఏ విధమైన డైలాగులు వేయట్లేదు. ఇన్ని రోజులా నా కుమార్తె నొగ్గేస్తావా? ఇన్ని సంవత్సరాలా? ఏంటయ్యా? ఏంటి పరిస్థితి? పిల్లలు ఏంటి వాళ్ళు ఎంత ఏడుస్తూ ఉన్నారు? అసలు నువ్వు వస్తావో రావో? మాకెంత భయపడ్డామేమో అని ఎక్కడా కూడా ఏ వ్యర్థమైనటువంటి డైలాగ్స్ గోని లోక సంబంధమైన మామల్లాగా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి కాదు ఇతను. నిజంగా వారు చాలా సంతోషంగా కలుసుకున్నారు దేవుని బిడ్డలారా. చూడండి 18వ అధ్యాయం 6వ వచనము. ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ వద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా సంతోషంగా కలుసుకున్నారు. ఈరోజు నీ పాత్ర ఏంటి? దేవుని సేవ అంటే ఏంటో తెలియదు, పరిచర్య అంటే ఏంటో తెలియదు. చాలామంది పెద్దలుగా తాగుబోతులందరూ కూడా పెద్దలే, చాలామంది రాజకీయ పెద్దలు దేవుని సంఘంలో రకరకాల నాయకత్వాలు చేయటానికి ముందుకు వస్తూ ఉన్నారు. ముందుకు రండి, మంచిదే. కానీ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల్లో పెద్దలుగా నియమించినటువంటి సంఘానికి అపోస్తులందరూ ప్రార్థన చేసి ఎవరైతే లోపట బయట సాక్ష్యం కలిగిన వారు, దైవభక్తి కలిగిన వారు, పరిశుద్ధులు, వారి యొక్క ఏకపత్ని పురుషులు, దేవుని చిత్తంలో వారు ఉన్నటువంటి సాక్ష్యం కలిగిన వారిని వీరు ప్రార్థన చేసి అభిషేకించి పెద్దలుగా నియమించినటువంటి పరిచర్యలో ఫిలిప్పు, ఆ తరువాత దేవుని బిడ్డలారా స్టెఫను, ఇద్దరు పెద్దలే. మిగిలినటువంటి వారు ఏమయ్యారో, వారి పరిచర్య కూడా ఏమీ కూడా ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయలేదు. లోకంలో కలిసిపోయినటువంటి పెద్దలు. కానీ వీరిద్దరు మాత్రము, స్టెఫను, ఫిలిప్పు, చాలా అద్భుతమైనటువంటి మొదట హతసాక్షిగా అక్కడ మనకి సంఘంలో స్టెఫను కనిపిస్తూ ఉన్నాడు. ఉజ్జీవానికి రేకెత్తించేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి పరిచర్య ఫిలిప్పు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిచర్యకి ఎటువంటి సలహాలు ఇస్తూ ఉన్నావు నువ్వు? నీ సలహా వల్ల పరిచర్య హిట్ అవుతూ ఉందా, ఫ్లాప్ అవుతూ ఉందా? ఆత్మలు వస్తూ ఉన్నాయి, ఆత్మలు తిరిగి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారా? సేవకులకు సలహాలు ఇచ్చేవారు, సంఘానికి సలహాలు ఇచ్చేవారు, దేవుడికి కూడా సలహాలు ఇచ్చేటువంటి దౌర్భాగ్యులు ఈరోజు ఈ పరిచర్య, పరిశుద్ధమైన పరిచర్యలో ఇత్రో చూడండి దేవుని బిడ్డలారా, బలిపీఠం కట్టడం అంటే ఏంటి అసలు? బలిపీఠము అన్యులు కూడా ఆ బలిపీఠము మీదకి అగ్ని రావాలని బయలా రా రా అని ఎంత చిందులేశారో, రక్తం చిందించుకున్నారు. కానీ ఆ కర్మేలు కొండపై, పర్వతంపై ఏమీ జరగలేదు. ఇక్కడ మోషే, అహరోను, అక్కడున్న ఇశ్రాయేలు పెద్దలు అందరూ కూడా ఇత్రో అర్పించినటువంటి ఆ యొక్క బలి పీఠం పైన ఆ దహన బలి చూడండి ఎంత అద్భుతంగా వారందరూ కలిసి దేవుని మహిమ కలిగినటువంటి స్థలములో వారు పరిచర్యను చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరు నువ్వు? ఏంటి నీ పరిస్థితి? పరిచర్యను, దేవుని యొక్క సేవను ఎటువంటి ఆలోచనలు ఇవ్వగలుగుతూ ఉన్నావు? చేతనైతే పరిచర్య క్షేమాభివృద్ధి నిమిత్తం ఇత్రో లాంటి తగ్గించుకునే స్వభావము, ప్రేమించే స్వభావము, వెంటాడే స్వభావము, మరి తన యాజకత్వ పరిస్థితులు, తనను మొక్కినటువంటివి ఎన్నో ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేశాడు. నిజమైనటువంటి దేవుడా ఎర్ర సముద్రమును చీల్చాడు, అందరూ శత్రువులు అందరూ ముంచాడు, అందరూ కూడా క్లోజ్. జీవం కలిగిన దేవుడయ్యా ఆయనని, ఆ గొప్ప దేవుని గురించి సంతోషించాడు. నువ్వు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి శక్తిని గూర్చి నువ్వు సంతోషిస్తేనే, ఇందులో ఉన్నవి నమ్మితేనే నువ్వు ప్రభువును బట్టి సంతోషించగలవు. ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించనన్నాడు.
ఎందులో మనకు సంతోషం, ఆనందమో నీకు లేనప్పుడు నువ్వు సలహాలు ఇవ్వలేవు, ఆలోచనలు ఇవ్వలేవు, పరిచర్య చేయలేవు. ఇత్రో మనకి ఇంకా చాలా విషయాలు ఇత్రో కోసం మాట్లాడుకోవచ్చు. అంత గొప్ప పరిచర్య చేశాడు ఇత్రో. ఇత్రో దేవుడిలోకొచ్చాడు. నిజంగా మంచి అల్లుడు దొరికాడు. తన జీవితం ధన్యమైపోయింది. దేవుని యొక్క పరిచర్యలో ఉన్నతమైన ఆలోచనలు ఇవ్వగలిగాడు. ఈరోజు నీ ఆలోచనలు, నీ ప్రార్థన, నీ భక్తి, నీ కానుకలు, నీ యొక్క జీవితము ఎంతమందిని రగిలించగలుగుతూ ఉంది? ఎంతమందిని దేవుని సేవలోకి తీసుకురాగలుగుతూ ఉంది? అట్టి కృప ఈ 2025వ సంవత్సరం చివరిలోకొచ్చాం. మరొక ఆదివారము చివరి వారమే ఉన్నది. సిద్ధం చేసుకొని మనస్సుని, తలంపుల, ఆలోచనల్ని ప్రభువు రాబోతూ ఉన్నాడు. ఆయన సేవ, ఆయన పరిచర్యను బ్రతికించండి. మీరు బ్రతకండి. దేవుని యొక్క మహిమ కలిగిన కృప, ఆయన ఉన్నతమైనటువంటి హస్తము మీ అందరికి తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్.